నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఏదైతే నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అనే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట జరిగి 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దాని మీద ప్రభుత్వం రెస్పాండ్ అయినటువంటి తీరు ఏంటంటే, ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేనట్టుగానే మాట్లాడడం జరుగుతోంది. సో ప్రభుత్వం రెస్పాండ్ తీరు ఏంటంటే, ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ప్రైవేట్కి సంబంధించినటువంటి టెంపుల్, ఒక ప్రైవేట్ వ్యక్తి దాన్ని కట్టడం జరిగింది. సో అది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదు. సో అక్కడ ఏంటంటే పోలీసులు అనేవాళ్ళు సెక్యూరిటీగా ఉండరని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఏంటంటే అసలు ఎక్కడైనా సరే రద్దీ పెరిగినా సరే, సో ఎక్కడికైనా సరే ఒక నాయకుడు వస్తాడని తెలుసుకున్నా సరే అక్కడ పోలీసులు మోహరించి ఆ నాయకుడికి భద్రత కల్పించడం ఇవన్నీ కూడా జరిగే తంతు. సో అలాగే ఏదైతే వినాయక చవితి వచ్చినప్పుడు ఆ విగ్రహం ఏదైతే వినాయక స్వామి విగ్రహం పెడతారో అక్కడ కూడా పోలీసులు వచ్చి వాళ్ళు చెక్ చేసి ఇవన్నీ కూడా చేస్తారు. సో అలాంటిది దాదాపుగా ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నటువంటి కాశీ చిన్నబుగ్గ చేస్తారు. సో మరి అలాంటప్పుడు అక్కడ రద్దీ పెరుగుతుందో లేదో అని చేసి పోలీసులు కొంచెం ముందస్తుగానే వాళ్ళు పరిగణలోకి తీసుకోవాల్సింది. సో అలా తీసుకోని కారణంగా జనాలు రద్దీ పెరగడంతో అక్కడ తొక్కిసలాట జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో అలాగే ఏదైతే ప్రభుత్వం రెస్పాండ్ అయినటువంటి తీరుందో దాని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అయితే విమర్శలు వస్తా ఉన్నాయి. సో అలా ఎలా ప్రైవేట్ది, ఇది దేవాదాయ శాఖ అని చెప్పేసి మీరు డివైడ్ చేసి మాట్లాడతారని చెప్పేసి కొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో నిజంగా ఏంటంటే మనకి ఏదైనా సరే ప్రైవేట్ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా సరే అక్కడికి ముందుగానే పోలీసులు వచ్చి ఇక్కడ మీరు ఎంతమందిని పెడితే క్రౌడ్ ఎక్కువ అవుతే ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి పోలీసులే హెచ్చరించే వైఖరులు మనం అనేక సార్లు పబ్లిక్ మీటింగ్స్లో కానివ్వండి, ఏవైతే జాతరలు జరిగినప్పుడు కానివ్వండి, ఊర్లలో, అలాగే ఊరేగింపులు జరిగినప్పుడు కానివ్వండి, ఈ పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి ఊరేగింపులు జరిగినప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగినప్పుడు పోలీసులే ముందస్తుగానే వాళ్ళు హెచ్చరించే ప్రయత్నాలు ఉంటాయి. సార్ మరి ఇన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటి దేవాలయం మీద ఏ పండుగకి ఎంతమంది వస్తారు, సో అక్కడ ఒకవేళ రద్దీ పెరిగితే ఏం జరుగుతుందని చెప్పేసి ముందుగానే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఒక బాధ్యత అనేది ఉండాలి. సో మరి ఆ ప్రాణాలని ఎవరి వల్ల జరిగిందంటే అందరూ ప్రభుత్వం వైఫల్యం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది.